40 దినాలు ప్రార్థన చేశారు కదండి, మనకు అందరికీ తెలిసిందే. నేను చెప్పే ప్రతి మాట మీకు తెలిసిందే. కాకపోతే మనం ఇంకా కొంచెం వాటిని బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకుని మన ఆత్మీయ స్థితిని మనం బలపరచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. ఆయన మన కోసం ఎలాగా ఉపవాసం ఉన్నారు, ఎలా శ్రమ పడ్డారు, ఎలా శోధింపబడ్డారు. అసలు ఆయన దేవుడు కదండి. దేవుడైంది మన కొరకు మానవుడిగా ఈ లోకానికి మన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావడం అనేది ఆయన ఒక్క చిటికేస్తే, లేదంటే ఒక అని అంటే చాలు ఏదైనా చేయగలడు. ఆయన ఎలాంటి అయినా చేయగలడు. కానీ ఆయన మంత్రాల ద్వారా లేదంటే ఏదో కనికట్ల ద్వారా ఆయన ఏ కార్యాలు చేయలేదు. కాబట్టి ఆయన యేసు ప్రభు గారు ప్రతిది కూడా మనకి ఆయన ఎలా అయితే మనమైతే ఎలా బలపడాలి అనేది పూర్తిగా మనకి ప్రతిదీ నేర్పించడానికి అన్నీ కూడా ఆయన అనుభవించారు. ప్రతిదాని శ్రమ అనుభవించుకుంటూ ఆయన నలగొట్టబడుతూ మనకి మాదిరి చూపించడానికి ఆయన ప్రతి విషయంలో శోధింపబడ్డము. శోధన వచ్చింది, సాతానుగా ఆయన శోధించారు. ఆ శోధన చిటికలో ఆయన జయించగలడు కదండి. ఆ శోధన పొందారు అంటే అది మన కోసం. మనం ఎలా శోధన జయించాలి, సాతాను మనం శోధిస్తున్నప్పుడు మనం ఎలా జయించాలి అనేది మనం నేర్చుకోవడానికి ఆయన శోధింపబడ్డారు. మన వాక్యంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చాలమ్మా. యేసు ప్రభు గారు ఎవరి చేత కొనుపబడ్డారండి? అపవాది చేత కొనుపబడ్డారు. అసలే సాతానికి అసలు శక్తి ఉందండి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన తీసుకువెళ్ళిపోయినంత ధైర్యం పడుకుందా? అసలు ముట్టగలడా? టచ్ చేయలేడు అసలు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన చేతి క్రింద ప్రతిదీ ఉన్న సాతానిక సామ్రాజ్యం కూడా ఆయన చేతికి ఉంది. ఆయన చేతికి కొట్టి దాన్ని ఏమైనా సాతాన్ని ఏదైనా చేయగలడు. అయితే కానీ ఇక్కడ అపవాదికి ఆయన అపవాది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొనుక్కోబడినంత స్థితికి వచ్చిందంటే కేవలం మనల్ని బట్టి. మనము కూడా శరీరంతో ఉన్నాం, ఆయన శరీరంతో ఉన్నాడు. మనకి ప్రతిదీ కూడా సాతాను ప్రతిదీ చిన్న అవకాశం ఉంటే మనల్ని శోధించడానికి, మనల్ని పాపంలో పడవేయడానికి ఎప్పుడు అవకాశం వస్తారా అనేసి మన దగ్గర అలా పొంచి ఉంటాడు. కానీ ఇక్కడ యేసుప్రభు గారు శరీరంతో ఉన్నారు, అని దేవుడిగా అక్కడ లేడు, మన శరీరంతో ఉన్నాడు. అక్కడ సాతానిక శోధనను చేయించారు. అక్కడ 40 దినాలు అసలు ఏం ప్రార్థన చేసి ఉంటారు ఆయన? అసలు ఏమని ఎవరికి చేసి ఉంటారు? ఆయన దేవుడు కదా. కానీ మనలాగా ఆయన మొరపెట్టారు, మన కోసం మొరపెట్టారు. ఆయన 40 రాత్రులు 40 పగలు ఆయన ఉపవాసం ఉండి అరణ్యములు కొనిపోబడ్డారంట. కొనిపోవడం అంటే సాతాను వాడి శక్తితో ఇక్కడి నుంచి వేరే దిక్కు తప్పమని మాయం చేసేయడం అనమాట. ఆ విధంగా ఆయన కొనుకోబడ్డారు. తర్వాత ఇంకో వచనం చదువుదాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడ త్రోసుకెళ్ళిపోయిందండి? అరణ్యంలోకి. అక్కడ మనం ఏం చూసాము? పరిశుద్ధాత్మ కొనిపోయింది. ఇక్కడ అరణ్యంలోనికి త్రోసుకొని పోయింది. ఇంకో వచనం కూడా చదవండి. లోక సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. మళ్ళా చదవండి. 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడింది. చాలండి.
ఆత్మ చేత యేసుప్రభు గారు నడిపింపబడ్డారు, కొనుక్కోబడ్డారు, త్రోసుకొని పోయబడ్డారు. చూడండి, 3 విధాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. త్రోసుకొని పోవడం వేరు, నడిపించడం వేరు, కొనుక్కోవడం వేరు. కొనుక్కోవడం అంటే అది ఎలాగంటే ఫిలిప్పు గారి గురించి మీకు తెలుసా అండి? ఇక్కడ ఐపీపీ రాణి కింద ఆయన ఒక పనిచేసే వ్యక్తిగా నపుంసకుడు ఫిలిప్పు అనేసి ఒక వ్యక్తి ఉంటారు. మనం అది ఎక్కడ చూస్తామంటే అపొస్తలుల కార్యాలు 8:29 చూడండి. అప్పుడు ఐథియోపియల్ రాణి అయిన కందాకే క్రింద బ్రహ్మి అయి ఆమె యొక్క ధనాగారంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పింది. చాలండి. ఎవరు చెప్పారండి? ఫిలిప్పుతో రథం దగ్గర కలుసుకోమని చెప్తే అక్కడ ఆయన ఎలా వెళ్ళారంటే చాలా వేగంగా అన్నమాట. ఎలా వెళ్ళారు? త్రోసుకుని పోబడ్డారు. వేగంగా అంటే చాలా అన్నమాట. అక్కడ ఫిలిప్పు గారు ఇక్కడ కనబడిన వ్యక్తి మళ్ళీ కనిపించలేదు, వేరే చోటని ప్రత్యక్షమయ్యారు అనమాట. అంటే ఆత్మ చేత ఆయన ఏం చేయబడ్డారు? నడిపింపబడ్డారండి. ఆత్మచేత నడిపింపబడడం, ఆత్మచేత కొనుక్కోబడడం, ఆత్మచేత త్రోసుకుని వేయబడడం. ఈ విధంగా యేసు ప్రభు గారు ఆత్మచేత, ఆయన దేవుడై ఉండి కూడా ఆత్మచేత కొనుక్కోబడడం, ఆత్మచేత నడిపింపబడడం, ఆత్మచేత త్రోసుకుని పోవబడడం ఏంటంటే అనేసి అంటే ఇక్కడ మన కోసం ఆయన శరీరధారి నుండి పరిశుద్ధాత్మ మనకు కూడా సహాయం చేయగలడని మనం గ్రహించాలి. దేవాతి దేవుడే మనుష్య రూపుగా ఉండి ఆత్మచేత నడిపింపబడ్డారు అంటే మరి మనము కూడా దేవుని ఆత్మచేత కొనుక్కోవడం అనేది ఇక్కడ ఫిలిప్పు గారు కొనుక్కోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఏలియా కూడా ఆ విధంగానే నేను